గారికి డిప్యూటీ సీఎంగా రావడం గురించి కార్యక్రమానికి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అడవి బాట ముందుగా నా పేరు జారప్ కళ్యాణ్ కుమార్, జనసేన పార్టీ పెదబయలు మండలం. ఈరోజు గిరిజన ప్రాంతంలో మరి ఏ నాయకుడు చేయండి రోడ్డు అయితే ఏమి ఇంకా అవ్వలేదు, మీరు మాట్లాడండి. రోడ్ అయితే ఏంటి, సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ గెలిచిన నుండి అనేక రకాల అభివృద్ధి చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఒకసారి కాదు, సుమారు 2-3 సార్లు వచ్చారు గెలిచిన నుండి వచ్చి. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగుంది, కూటమి ప్రభుత్వం బాగా పరిపాలన చేస్తుంది, అభివృద్ధి దిశగా పోతుంది. కావున మరి అడవిబాట కార్యక్రమం చేశారు. రోడ్లు ఎక్కడ పడితే అక్కడ ఏ ఊరికైనా ఎంత దూరంకైనా రోడ్లు వేస్తున్నారు. ఈ రోజు దాకా కూడా గిరిజన ప్రాంతంలో ఏ నాయకుడు కూడా రాలేదు అసలు. కనీసం గెలిచిన నుండి సుమారు 10-15 సంవత్సరము వైసీపీ ప్రభుత్వం వచ్చింది గిరిజన ప్రాంతంలో, కానీ ఒక్కరోజు కూడా వచ్చి ఎలాగుండా నాకు ఓటేసి గెలిపించరు కదా, ఏ ఊరికి రోడ్డు కావాలా, ఏ ఊరికి మంచినీరు కావాలని చెప్పిన దాఖలు లేవు. ఈరోజు ఒక ఎమ్మెల్యే లేదు, ఒక సర్పంచ్ లేదు, సర్పంచ్ నుండి ఒక ఎమ్మెల్యే దాకా ఎంపీ లేనప్పుడు కూడా ఈ గిరిజన గ్రామాల్లో వచ్చి పవన్ కళ్యాణ్ గారు వచ్చి చూస్తున్నారు. ఏ సమస్య ఉంది, మీకు ఏం కావాలని నేను ఉన్నానని చెప్పి ఒక భరోసా ఇస్తున్నారు. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో ఎక్సలెంట్ సమస్యల గురించి ఎక్కువ. ఈరోజు మనము గిరిజన ముద్దుబిడ్డ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఉన్నారు. ఇక్కడ జగన్ లేకపోతే ఇంకా పార్టీ ఎవరు లేరు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గిరిజన ముద్దుబిడ్డ అని మనం కొలుస్తున్నాం. అన్ని విధాలుగా చేస్తున్నారు. త్రాగునీరు కానీ, సీసీ రోడ్డు కానీ, డ్రైనేజీ కానీ, ఇలాంటి అనేక రకాల అభివృద్ధి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన నుండి. మీరు చూస్తూనే ఉన్నారు. ఏ రోజైనా మారుమూల ప్రాంతం ఎవరైనా వచ్చారండి? ఎక్కడ కూడా రాలేదు. ఈరోజు నడిచి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఎవరైనా వచ్చారండి? ఎవరు రాలేదు. కావున ఈ ప్రభుత్వం వచ్చాక అరకు ఏదైతే ఉందో బ్రాండ్ అనేది బాగా పాపులర్ అవుతుంది. కాఫీ కానీ, మిరియాలు కానీ ఇలాంటివి కూడా మనకు గిట్టుబాటు ధర కూడా కొద్దిగా బాగుంది ఈ ప్రభుత్వం వచ్చింది. కనెక్టివిటీ వల్ల ఇక్కడున్న లోపల జనం ఇదైతే ఈ లోపల జనం బయటకు రావడానికి ప్రపంచానికి ఇప్పుడు ఈ తరాలకి చాలా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మట్టి రోడ్డు ఉండేది, ఇక్కడ నడుచుకుని వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఈరోజు హ్యాపీగా అంబులెన్స్ వచ్చి హ్యాపీగా పేషెంట్కి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. ఈరోజు గిరిజన ముద్దుబిడ్డ అతను ఎప్పుడు గిరిజనులకి ఒక దేవుడు కానీ భావిస్తున్నాం మేము. ఇలాంటి కార్యక్రమం మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా గిరిజన ప్రాంతం తరఫున నేను కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో రోడ్ల మీదకి వచ్చి కూటమి ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఒక్క రోడ్డు వేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. సాగునీరు ఇవ్వలేదు, త్రాగునీరు ఇవ్వలేదు. పెన్షను 2200 నుంచి 5 సంవత్సరాల్లో 3000కి తీసుకొచ్చాడు. కూటమి ప్రభుత్వంలో ఒకేసారి సీట్ ఎక్కగానే 7000 రూపాయలు ఇచ్చారు పెన్షను. అలాగే ప్రతి నెల కూడా 4000 నుంచి 6000, 15000 దేశానికి ఒక చరిత్ర. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొత్తం అన్నీ కూడా వైసీపీ 5 సంవత్సరాలు భూ కబ్జాలు, భూదందాలు, భూదోపిడీలు తప్ప రాష్ట్రానికి ఏమీ కూడా చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వంలో పెన్షన్ దగ్గర నుంచి, అమ్మఒడి దగ్గర నుంచి, తల్లి వందనం దగ్గర నుంచి, రైతు భరోసా దగ్గర నుంచి ప్రతిదీ కూడా 100% చేస్తున్నారు. అమ్మఒడి అయితే, తల్లికి వందనం అయితే నిజంగా సూపర్. ఇంట్లో 10 మంది పిల్లలు ఉంటే 10 మందికే, అంటే ఒక కుటుంబంలో ఒక్కొక్క అన్నదమ్ములకి ఒక్కొక్కరికి 3 పిల్లలు, 4 పిల్లలు. ఈ గిరిజన గ్రామాల్లో అయితే ఒక్కొక్కరికి 6 పిల్లలు. కుల మతాలకి అతీతంగా ఎంతమంది ఉంటే అంతమందికి ఈవేళ తల్లికి వందనం వేశారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. నిజంగా కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నారు. అయితే మీరు ఇంత విమర్శ చేస్తున్నారు, జగన్ గారి అభిమానులు కూడా చూస్తారు. వాళ్ళు ఏమైనా రప్ప నరుగుతామన్నారు. జాగ్రత్త మరి మీరు మాట్లాడేటప్పుడు జగన్ గారి గురించి. జగన్ కాదు కదా, తాతలు వచ్చినా కూడా ఈ మమ్మల్ని అయితే ఏం చేయలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిలో నీతి నిజాయితీ లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేకి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళలేదు. అసెంబ్లీకి వెళ్ళి మా నియోజకవర్గం అభివృద్ధి కోసం మాట్లాడలేదు. ప్రజలు ఓట్లేసిన ప్రజల కోసం మాట్లాడలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సొంత తల్లి వద్దనుకుంది, సొంత చెల్లి వద్దనుకుంది, కుటుంబ సభ్యులు వద్దనుకున్నారు. ఈ రాష్ట్రానికి ఒరిగేది ఏముంది? ఆయన వచ్చి రాడు. అసలు ఇంకోటి చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు
ఉంటుండగా, జనసేన పార్టీ ఉంటుండగా జగన్మోహన్ రెడ్డి కాదు కదా, వేరే ఏ పార్టీ కూడా రాదండి. ఓకే సార్ చెప్పండి, ఈ రోజు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారి ఈ కార్యక్రమం గురించి రావడానికి ఏం చెప్తారు? అడవి బాట కార్యక్రమం గురించి. ఆయన ఏంటంటే నేను ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలని ఆలోచనతోనే రాజకీయంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఆయన ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే పేద పెద్దలు ఎక్కువ ఎక్కడ ఉన్నారో అక్కడ ఆయన మొగ్గు చూపుతున్నారు. ఏజెన్సీ అనగానే ఏంటంటే మాక్సిమం ప్రతి ఒక్కరు కూడా పేద పెద్దలు నాకు ఒక ఐడియా. నెక్స్ట్ రోడ్లు లేవు, ఇబ్బంది పడుతున్నారు అని ఎన్నో కంప్లైంట్లు వెళ్ళి ఎవరు పట్టించుకోలేదు. విత్ మాజీ మినిస్టర్ కూడా మన బూడి ముచ్చలాడు ఉన్నాడు, ఆయన పంచాయతీరాజ్ చేశాడు, డిప్యూటీ సీఎం చేశాడు, ఆడు ఒరిగిందేవి లేదు ఆయన వల్ల. నెక్స్ట్ ఒకసారి కూడా ఏజెన్సీ ప్రాంతంకి వచ్చి పక్కనే పుట్టి మారుమూల గ్రామంలో పుట్టి పల్లెటూరులో పుట్టి ఒకసారి కూడా ఆయన రాలేదు. ఇక్కడ ఎప్పుడు కూడా ఏ విషయాన్ని కూడా తెలుసుకోలేదు. అలాంటి పవన్ కళ్యాణ్ మూడోసారి వచ్చాడంటే ఆయన వ్యక్తిత్వానికి మనం సలాం కొట్టాలి. అయితే గిరిజన ప్రాంతాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, అభివృద్ధి జరుగుతుంది, ఆయన చేస్తున్నారు. సో ఎలాంటి మార్పులు చూసారు ఈ ప్రాంతంలో? మార్పులు అంటే ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం, ఇంకా ముందుకు చూస్తాం కూడా. ఆయన ఏంటంటే ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఏజెన్సీ కూడా కిందలాగా డెవలప్ అవ్వాలి, కిందలాగా ఉండాలి, ప్రజలందరూ ఎక్కడైనా సరే అందరూ ఒకలాగే ఉండాలి, డెవలప్ అనేది ఎక్కడైనా ఒకలాగా ఉండాలని ఉద్దేశంతో ఆయన మెయిన్ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దాన్ని బట్టి ఎన్ని చేస్తున్నారు ఆయనకైతే కలమసం లేదు. ఆయన గురించి చెప్పాలంటే మనం ప్రత్యేకంగా దేవుడితో సమానం చెప్పాలి మేము. అంటే పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఈ రోడ్లు కావచ్చు, త్రాగునీరు కావచ్చు అన్నీ కూడా కనెక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఈ లోకల్ ప్రాంతాలకు ఏదైతే ఉందో బయట ప్రపంచానికి కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది కదా, ఏం చెప్తారు దానికి? ఆటోమేటిక్గా డెవలప్ అయిన తర్వాత అటు మరి తెలిసిపోతారు. ఇప్పుడు అంతా మీలాంటి ఇప్పుడు అన్ని వచ్చే న్యూస్ ఛానల్ అటు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా అన్ని బయటపడిపోతే తెలుస్తుంటుంది. ఈ రోజు తెలియవలసిన లేదు, చేసిన డెవలప్ ఎప్పటికైనా తెలుస్తుంది. ఇప్పుడు ఆయన వచ్చిన రాకపోతే ఆల్రెడీ మార్పు వచ్చింది ఏజెన్సీలో కూడా. గతంలో వైఎస్ఆర్ ఉండేది, ఇప్పుడు కూడా చాలా మంది మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఈ రోజు కూడా పార్టీలో చేరడానికి చాలా వ్యక్తులు ఇక్కడికి రావడం జరిగింది. ఇబ్బంది అయితే లేదు. ఆయన గురించి ముందు తెలుసుకుంటారు. ఆయనకి ఏంటంటే డబ్బు మీద వ్యామోహం లేదు, అసలు పదవి మీద కూడా వ్యామోహం లేదు. కానీ పదవి ఉంటేనే ఏదైనా చేయగలం టార్గెట్తో ఆయన పదవిలోకి రావడం వచ్చింది. కూటమికి కూడా ఆయన సపోర్ట్ ఇవ్వడానికి కారణాలు కూడా ఇవే. పదవి ఉంటేనే తప్ప ఏదైనా సాధించలేము, డబ్బు ఉంటే పని అవ్వదు, పదవి ఉంటేనే పని అవుద్ది అనే ఉద్దేశంతో ఆయన రావడం జరిగింది. ఆయన గురించి మనం ఎంత చెప్పినప్పుడు చెప్పినట్టుగా ఎంత చెప్పినా తక్కువ. ఆయన గురించి మనం చేస్తున్న పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారంటే చెప్పాను కదా సార్, ఆయన ఏంటంటే గిరిజనుల గురించి ప్రత్యేకంగా తీసుకోవాల్సిన శ్రద్ధ ఏంటంటే ఆయన తెలుసు టార్గెట్ ఏంటంటే ఆయన పేద పెద్దలు వాళ్ళకి డెవలప్ లేదు, వాళ్ళకి ఏం తెలియదు, కింద పైన ఒకలాగా ఉండాలని ఉద్దేశంతో ఆయన ఇప్పుడు కూడా తాపరం చెప్తే అది మూడోసారి వచ్చాడు కాబట్టి ఆయన గురించి తెలిసిపోయింది. ఆటోమేటిక్ ఏజెన్సీ ప్రజలు కూడా తెలుసుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఆయన మొత్తం సమానంగా ఒకలాగా ఉండాలి కింద పైన టార్గెట్తో ఇప్పుడు ఆయన రావడం జరిగింది. సేమ్ ఏజెన్సీని కూడా కిందలాగే ఎలాగే డెవలప్ జరుగుతుంది అలా చేసే వరకు ఆయన నిద్రపోవడం నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. రావడం జరిగింది. సో మీ అభిప్రాయం ఏంటి? మీ గిరిజన ప్రాంతానికి ఇంత లోపలికి నడుచుకుంటా వెళ్ళారు, ఇంత గిరిజన ప్రాంతానికి మరి మాకు రోడ్డు ఇచ్చిన పవన్ కళ్యాణ్కి చాలా సంతోషిస్తున్నాము. ఇంకా మా ఊరికి కూడా రోడ్డు ఇవ్వాలనేసి, కాంగడ్డ విలేజ్కి రోడ్డు ఇవ్వాలనేసి ఆశపడి లెటర్ ఇచ్చాము. అలాగే ఇస్తాడనేసి ఎంతో ఆశపడుతున్నాను. స్కూల్ కూడా ఎలాగో మా ఊర్లో లేదు కాబట్టి స్కూల్ ఇస్తాడనేసి ఆశపడుతున్నాను. పిల్లలు నడవాలంటే కిలోమీటర్ దూరంకి నడవడానికి చాలా ఇబ్బందులు అవుతున్నారు. అందుకనేసి ఆశతో మేము ఎదురు చూస్తున్నాము. ఇంకా మాకు రోడ్డు ఇంకా గెలపాలనేసి ఆశపడుతున్నాము. ఓకే, నేను కూడా మా తరపున తీసుకెళ్తాను, వాళ్ళకి తెలియజేస్తాను మీ గ్రామంలో సమస్య ఉందని. అలాగే ఆయన గెలిచాక ఎలాంటి మార్పులు చూసారు మీరంటే? చాలా మార్పులు చూసాం. అలాగే మార్పు దయచేసుకుంటూ మా కొరకు వస్తున్నాడనేసి చాలా ఆనందంతో మేము ఎదురు చూసాము. మరి ఇన్ని చేస్తున్న పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారంటే? ఏం చెప్తాము, టేక్ యూ సార్ అని చెప్తాము. ఓకే, థ్యాంక్ యూ సార్ అని చెప్తారు. మరి రోడ్లు వేస్తున్నారు